ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మరిన్ని వివరాలు వస్తాయి. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుండి మనకి పార్ట్ టైం జాబ్ కింద హైరింగ్ చేసుకోవడానికి 2 నోటిఫికేషన్స్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఐఐఎస్సి నుండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్ ఎవరైనా సరే ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుండి అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్ ఫర్ ది ప్యూర్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కింద వచ్చేసి కంటెంట్ రైటర్ అనే రోల్ కోసం పార్ట్ టైం కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట. ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ఏఎస్ఆర్ నోటిఫికేషన్ కింద. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుండి వచ్చేసి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పొజిషన్ ఆఫ్ కంటెంట్ రైటర్ పార్ట్ టైం కింద వర్క్ చేయడానికి అనమాట. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను అనమాట. జాబ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి కంటెంట్ రైటర్ అనమాట. పార్ట్ టైం కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో దీనికి గాను వచ్చేసి మనకి 10,000 ఫర్ మంత్ అయితే పే అయితే చేస్తున్నారు అనమాట. స్కిల్స్ లేకపోతే రిక్రూట్మెంట్ విషయానికి వస్తే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అనేది కూడా మనకి రావాల్సి అయితే ఉంటుంది. మన దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్గా అయితే ఉండాలన్నమాట. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ కింద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా గూగుల్ డాక్స్ మీద వచ్చేసి మనకి గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ ప్రియారిటీ మీద వచ్చాం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ అన్నమాట. సో ఏ లొకేషన్ ఉండైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. పార్ట్ టైం కింద ఈ యొక్క కంటెంట్ రైటర్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 ఫర్ మంత్ అయితే వీళ్ళు పే చేస్తున్నారనమాట గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి మనకి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవ్రీ డే వచ్చేసి మనము 2 to 3 అవర్స్ అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క కంటెంట్ రైటింగ్ వర్క్ మీద. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ఆఫ్ ది రైటర్ విల్ బీ హ్యాపెన్ త్రూ ఏ ఫెయిల్డ్ రైటింగ్ టాస్క్ రిలేటెడ్ టు ది ప్రాజెక్ట్. సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఒక చిన్న డెమో టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే సెలక్షన్ అయితే చేశారనమాట. దాని తర్వాత ఫుల్ టైం రోల్ కింద ఈ యొక్క పార్ట్ టైం జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్పెషల్ నోట్ వచ్చేసి ఎవరైతే కాపీరైట్ చేస్తారంటే నార్మల్గా ఏదైనా టాస్క్ ఇచ్చేటప్పుడు కాపీ టైప్ ఏదైనా చేసి వాళ్ళ టాస్క్ సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళని అయితే వీళ్ళు సెలెక్ట్ అయితే చేసుకోరనమాట. కొన్ని బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇదే ప్రాసెస్ బేస్ చేసుకొని మనకి ఈ యొక్క ఐఐఎస్సి నుండి వచ్చేసి 2 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించిన 2 లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి ఈ యొక్క 2 జాబ్స్ని అయితే యాజ్ ఏ కంటెంట్ రైటర్ అనే పార్ట్ టైం జాబ్కి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరిన్ని వివరాలు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడగలరు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.